ఈ వీడియోలో ప్రెజెంట్ దేవరా మూవీ రిలీజ్ సిచ్యువేషన్ లో మూవీ పైన సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ స్ప్రెడ్ అండ్ నెగిటివ్ టాక్ ఎందుకు ఎలా ఎక్కడ వచ్చిందో డిస్కస్ చేద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. అసలు ఎందుకు దేవరాని ఆచార్య పార్ట్ 2 అంటున్నారో తెలిసిపోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎందుకు దేవరాకి ఇలా నెగిటివిటీ స్ప్రెడ్ అయిందని టాపిక్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ట్రైలర్ చూశాక. ట్రైలర్ లో ఆ షిప్స్ అని సముద్రం తప్ప మిగతా ఏవి కొత్తగా లేవు అనేలా ఉంది ట్రైలర్ కట్. శివ గారు కావాలని ఇలా కట్ చేశారా లేక స్టోరీనే అంతా అంటే ట్రైలర్ కట్టే సరిగ్గా లేదు. ఎందుకంటే తారక్ కన్నా లిటరల్లీ 1.5 years స్టోరీ కోసం వెయిట్ చేశారు. శివ గారి లాస్ట్ మూవీ ఆచార్య అని మనకు తెలుసు. 2022లో రిలీజ్ అయిన ఆచార్య మూవీ ఎంత డిజాస్టర్ కూడా మనకు తెలుసు. అయితే ఆచార్య తర్వాత శివ గారు వేరే ఏ మూవీ తీయలేదు. అంటే ఆల్మోస్ట్ 2 years స్టోరీ పైన స్పెండ్ చేశారు. సేమ్ ఇలానే మిర్చి కూడా జరిగింది. అప్పటి వరకు మూవీస్ కి స్టోరీస్ రాస్తూ ఉండే శివ గారు మిర్చి స్టోరీ రాయడానికి 1 year, దాని తర్వాత జనతా గ్యారేజ్ కి ఆల్మోస్ట్ 3 years గ్యాప్ తో తీశారు. సో ఆయన స్టోరీ రాయడానికి ఎంతో ప్రిఫరెన్స్ ఇచ్చి మూవీ తీస్తారు. రీసెంట్ గా జరిగిన మూవీ క్యాష్ ఇంటర్వ్యూలో కూడా తారక్ కన్నా సైఫ్ అలీ ఖాన్ గారు శివ గారు రాసుకున్న ఆ దేవరా వాళ్ళని ఎంతో మెచ్చుకున్నారు. దేవరా ఆచార్యాలు అవ్వదు అని చెప్పడానికి ఇది ఒక నమ్మకం. ట్రైలర్ బాలేదని చెప్పడానికి ఇంకో పాయింట్ వ్యూస్ అండ్ లైక్స్. తారక్ కన్నా మూవీ ట్రైలర్ అంటే ఖచ్చితంగా వ్యూస్ పరంగా టాప్ 10 or టాప్ 5 లోకి వెళ్తుంది అనుకున్నారు అంతా. కానీ అసలు వ్యూసే రాలేదు. ఫస్ట్ 24 hours లో 10.38 million వ్యూసే వచ్చాయి. ఈవెన్ F3 కి ఇంతకన్నా ఎక్కువ వ్యూస్ వచ్చాయి. నెక్స్ట్ మన జక్కన్న ఫీవర్. రాజమౌళి గారితో సినిమా తర్వాత ఏ హీరో అయినా ఫ్లాప్ చూడాల్సిందే అని ఇండస్ట్రీలో ఉన్న పెద్ద నమ్మకం. దీన్ని నమ్మకం అనాలో లేక షాప్ అనాలో తెలియదు. త్రిబుల్ ఆర్ లాంటి వరల్డ్ వైడ్ హిట్ ఇచ్చిన తర్వాత హిట్ కొట్టాలి అంటే సాహసం అనే చెప్పాలి. అది నువ్వు రాజమౌళి గారి సినిమా తర్వాత సినిమా అవటం పెద్ద సాహసం అనే చెప్పాలి. ఇలా రాజమౌళి గారి నెక్స్ట్ సినిమా కాబట్టి దీనిపైన అవసరం లేని ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంది. సేమ్ ఇలానే త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ గారు తీసిన ఆచార్య ఫ్లాప్ అవడంతో ఇది ఇంకా స్ట్రాంగ్ అయింది. దట్ టు సేమ్ డైరెక్టర్ కావడంతో ఈ నెగిటివ్ స్ప్రెడ్ అనే నిప్పుకి పెట్రోల్ పోసినట్టు అయింది. ఎవరినైనా దేవరా ఎలా ఉండబోతుందంటే ఆచార్య ఆచార్య అనేస్తున్నారు. ఇన్ని ఇయర్స్ నా మూవీ వాచింగ్ కెరియర్ లో నేను ఏమనుకుంటున్నా అంటే జక్కన్న సెంటిమెంట్ ని క్రియేట్ చేసిందే ఎన్టీఆర్ గారు. మళ్ళీ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసేది కూడా ఆయనే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పొటెన్షియల్ ఉన్న హీరో ఎన్టీఆర్ గారు మాత్రమే. నెక్స్ట్ అనిరుద్ మ్యూజిక్. ఫియర్ సాంగ్ చాట్ బస్టర్, అది ఒప్పుకోవాలి. దాని తర్వాత వచ్చిన చుట్టమల్లే కాపీ లానే ఉంది. సరే ట్రైలర్ లో బీజిఎంస్ లో ఏమన్నా ఉందా అంటే ఆ రెడ్ సీ బీజిఎం తప్ప ఇంకేం బాలేదు. అనిరుద్ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది లేదు. అనిరుద్ మార్క్ లేదు. మనకు తెలియకుండా మ్యూజిక్ తో ఒక వైపు పుట్టించే అనిరుద్ మ్యాజిక్ మిస్ అయింది ట్రైలర్ అండ్ సాంగ్స్ లో. తమిళనాడు ఇన్స్టా పేజెస్ ఏమనుకుంటున్నాయంటే అనిరుద్ తమిళ్ మూవీకి ఒక సాంగ్ కంపోజ్ చేసి దానికి లైట్ మోడిఫికేషన్స్ చేసి క్యాష్ చేసుకుంటున్నాడు అని. దావుడి అండ్ మనసియాల సాంగ్ బీట్స్ 2 ఒకేలానే ఉన్నాయి కాబట్టి ఈ టాక్ వచ్చింది. మరి మూవీలో ఎలాంటి బీజిఎం ఇచ్చాడో అండ్ ఆయుధ పూజకి వస్తున్న వైపు కి ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడో చూడాలి. నెక్స్ట్ ఆచార్యలో సోనూ సూద్ క్యారెక్టర్ నేమ్ భైరవ. దేవరాలో సైఫ్ అలీ ఖాన్ పేరు బైరా. నేమ్ లో చిన్న చేంజ్ చేశాడు. మూవీ రిజల్ట్ లో ఏం చేంజ్ ఉండదని ఇన్స్టాగ్రామ్ లో కొన్ని పేజెస్ ట్రోల్ చేస్తున్నాయి. వాళ్ళందరికీ ఒక ఆన్సర్ చెప్తా. పాత రోజుల్లో ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేవాళ్ళు. అంటే ఆ రెండింటి వెనక ఎంతో కష్టం ఉంటుంది. పీపుల్ ని కోఆర్డినేట్ చేస్తూ మనం అనుకున్నది అనుకున్నట్టు అయ్యేలా చూడాలి. ఇదంతా ఒక మనిషి పైన డిపెండ్ అయి ఉంటుంది. సేమ్ ఇలానే మూవీ కూడా. ఒక డైరెక్టర్ ని నమ్మి ప్రొడ్యూసర్ తన సొంత డబ్బును ఇన్వెస్ట్ చేస్తాడు. యాక్టర్స్ తమ కష్టాన్నంతా డైరెక్టర్ చేతిలో పెడతారు. టెక్నీషియన్స్ డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తారు. ఇలా కొన్ని వందల మంది ఒక ఇయర్ కష్టపడితే కానీ ఒక మూవీ బయటికి రాదు. ఇంతమంది కష్టాన్ని ఒక ఫ్లాప్ అయిన మూవీ చిన్న రెఫరెన్స్ ఇచ్చి పాడు చేయడం అంటే దీన్ని అఫెండబుల్ తప్పంటారు. నేను ఒక చిన్న పోస్ట్ వాళ్ళనో రీల్ వాళ్ళనో ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బు పోవడమే కాదు, యాక్టర్స్ కష్టం టెక్నీషియన్స్ శ్రమ అంతా నాశనం చేసినట్టే. మనకు తెలియదు బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి. చిన్న పోస్ట్ వల్ల ఏమవుతుంది అనుకుంటే మూవీలో చిన్న రోల్ చేసిన ఎవరో ఒక యాక్టర్ ఈ మూవీ హిట్ అయితే మంచి ఛాన్సెస్ వస్తాయి, లైఫ్ లో సెటిల్ అవ్వచ్చు అనుకుంటే అదే మూవీ ఫ్లాప్ అయితే ఛాన్సెస్ రాక ఏం చేయాలో తెలియక తిరిగి ఊరికి వెళ్ళిపోతారు. ఇలా ఎన్నో జరుగుతాయి. చిన్న పోస్ట్ వేసేద్దాం అనుకుంటే ఒక జీవితం మారిపోతుంది. నెక్స్ట్ ది ఎక్స్పెక్టేషన్స్. ఇఫ్ ఇన్ కేస్ దేవరా మూవీ త్రిబుల్ ఆర్ కంటే ముందే వచ్చుంటే ఖచ్చితంగా చెప్పగలను ఒక రేంజ్ లో ఉండేది అని. అది ఎందుకంటే త్రిబుల్ ఆర్ తో విపరీతమైన క్రేజ్ వచ్చింది ఎన్టీఆర్ కి. ఆ క్రేజ్ తో నెక్స్ట్ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి. ఆ ఎక్స్పెక్టేషన్ బార్ 100 లో ఉంటే 99 అచీవ్ చేసినా కానీ అంత సీన్ లేదనేస్తారు. సో త్రిబుల్ ఆర్ తో ఒక రేంజ్ లో వచ్చిన ఎక్స్పెక్టేషన్ ని రీచ్ అయ్యే ప్రాసెస్ లో ట్రైలర్ కట్ సరిగ్గా లేకపోవడంతో ఇలా నెగిటివ్ టాక్ వచ్చిందే తప్ప మూవీ మాత్రం ఫుల్ సాటిస్ఫైడ్ గా ఉంటుందని నా నమ్మకం. సినిమా అంటే 3 గంటలు థియేటర్ లో చూస్తాం. బాగుంటే నవ్వుతాం, బాగాలేకపోతే సైలెంట్ గా వచ్చేస్తాం. ఒక నార్మల్ తెలుగు ఆడియన్స్ చేసే పనిది. ఎప్పటి నుంచో ఇలానే ఉంది, ఇలానే ఉంటుందని కోరుకుంటున్నా. థియేటర్స్ బయట చెప్పే రివ్యూస్ చూసి సినిమాకి వెళ్లే రోజులు పోయాయి. సినిమా బాగుంటేనే వెళ్లి చూసే రోజులు ఇవి. దేవరా బాగుంటుంది అని అందరూ థియేటర్ కి వెళ్లి చూడాలని కోరుకుంటున్నా. నా ఛానల్ ని ఫాలో అయ్యే వారందరికీ నా సజెషన్ ఒకటే, మూవీ బాగుందా నలుగురికి చెప్పండి, మూవీ బాలేదని చెప్పండి. యాజ్ ఏ మూవీ లవర్ గా ఒక సినిమా సమాజం పైన చేసే ఇంపాక్ట్ ఏంటో మనకు తెలుసు. సో మనం అందరం ఒక మంచి సినిమా వస్తే ఎలా అయితే చూసి ఆదరించామో ఇప్పుడు కూడా దేవరా మూవీ చూశాక నెగిటివిటీని పక్కన పెట్టి మూవీ ఎలా ఉంది అనే జెన్యూన్ రివ్యూ ఇవ్వాలనేదే ఈ మూవీ లవర్ ఆశ. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. దేవరా పైన ఉన్న నెగిటివిటీని క్లియర్ చేసుకోండి. 27 మూవీకి వెళ్లి తారక్ కన్నా మెంటల్ మాస్ యాక్షన్ ని చూద్దాం. కిల్ నెగిటివిటీ అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ గురించి వాళ్ళకు కూడా చెప్పండి. మీకు ఏమైనా జానర్ ఆఫ్ మూవీ సజెషన్స్ కానీ సమ్ మూవీ డీటెయిల్స్ కానీ కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టాటా, బై బై.